హలో అండి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. ఫిషర్ అంటే ఏంది? ఎందుకంటే ఫిషర్ వల్ల చాలామంది బాధపడతారు. పైల్స్ అంటే కూడా బాధ ఉండదు. కానీ ఫిషర్‌ని మాత్రం తట్టుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒక పేషెంట్ హాస్పిటల్‌కి రావాలన్నా, డాక్టర్ గుర్తు రావాలన్నా, డాక్టర్ దగ్గరికి వాళ్ళని పుల్ చేసేది ఏంటి అంటే పెయిన్. ఎందుకంటే పెయిన్ ఉంటేనే డాక్టర్ గుర్తొస్తాడు. పెయిన్ లేకుంటే గుర్తురాడు. సో పైల్స్‌లో పెయిన్ ఉండదు. ఓన్లీ బ్లీడింగ్ ఉంటది. ఆ భయంతో వస్తారు. కానీ ఇక్కడ పెయిన్‌తో వస్తారు డాక్టర్ దగ్గరికి. ఎందుకంటే ఆ ఫిషర్ అంటే ఏంది అంటే మామూలుగా యానల్ కెనాల్ ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అయితది. అందులో మనం మోషన్ ఫ్రీగా ఎళ్ళాలి. అట్లా కాకుండా గట్టి మోషన్ ముక్కుకుంటూ పోయినామనుకోండి అది చీల్చుకుంటూ వచ్చేస్తది. అక్కడక్కడ కట్ అయిపోతది. ఆ కట్ అయిన దగ్గర నుంచి విపరీతమైన బ్లీడింగ్ రావడము, పెయిన్ రావడము, మంట, నొప్పి ఇవన్నీ ఉంటాయి. అయ్యే వరకు ఏమైతదంటే ఇంక వాళ్ళు నెక్స్ట్ డే మోషన్ పోవాలంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. ఏడుస్తా ఉంటారు. నెక్స్ట్ డే మోషన్ పోవడానికి పోరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బంద్ చేసేస్తారు. నేను తినను. ఆ మజ్జిగ నీళ్ళు తాగుతా, మజ్జిగన్నం తింటా, అసలు కొబ్బరి బొండం తాగుతా అని చెప్పేసి కంప్లీట్ లిక్విడ్ డైట్‌లోకి వెళ్ళిపోతారు. లిక్విడ్ డైట్‌కి వెళ్ళిపోయే వరకు మోషన్ ఫార్మ్ కాదు. మోషన్ ఫార్మ్ కాకపోయేసరికి ఆ మోషన్ ఉన్న వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయి మోషన్ ఇంకా హార్డ్ వస్తది. ఎందుకంటే ఆపుకునేసరికి ఇవన్నీ ఒక విజువల్ సైకిల్ లాగా అయిపోతుంటదన్నట్టు. సో దీనికి మరి ఏం చేయాలి అనుకుంటే గనక ఈ యానల్ కెనాల్ ఏదైతే ఫిషర్ వలన అంటే చీలిపోయిందో, కట్ అయిపోయిందో, కట్ అయిన దగ్గర నుంచి విపరీతమైన బ్లీడింగు ప్లస్ మంట ఉంటది. సో ఆ యానల్ కెనాల్ మెల్లగా టైట్ అయిపోతది. అంతేకాకుండా యానల్ కెనాల్ దగ్గర స్కిన్ టాగ్స్ అంటే ఆ పూడికను పూడ్చడానికి మెల్లగా స్కిన్ టాగ్స్ డెవలప్ అయితాయి. ఇవన్నీ ఫిషర్ సింప్టమ్స్ అన్నట్టు. ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే చిన్న లేజర్ ఆపరేషన్ ద్వారా జస్ట్ 5-10 మినిట్స్ లేజర్ ఆపరేషన్ ద్వారా ఈ టైట్ అయిపోయిన యానల్ కెనాల్‌లో ఉన్న స్ఫింక్టర్స్‌ని కొంచెం రిలీజ్ చేయగానే యానల్ కెనాల్ లూజ్ అయిపోతది. లూజ్ కాగానే మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. వన్స్ మోషన్ ఫ్రీగా వెళ్ళిపోయిందంటే ఆ కట్ అయింది హీల్ అవుతుంది. బ్లీడింగ్ ఆగిపోతుంది. మంట ఆగిపోతుంది. సో ఇది జస్ట్ ఒక చిన్న లేజర్ ఆపరేషన్. దీనిలో స కంప్లీట్ పెయిన్‌లెస్ సర్జరీ, బ్లీడింగ్ ఉండదు, కోత ఉండదు, కుట్లు ఉండదు. ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోయి పేషెంట్ వాళ్ళ ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ గాని, డ్రెస్సింగ్ గాని, పథ్యం గాని ఏది అవసరం లేదు. సింపుల్ ఒక లేజర్ సర్జరీ ద్వారా పర్మనెంట్ సొల్యూషన్ తెచ్చుకోవచ్చు. సో వన్స్ నేను వెడల్పు చేసిన తర్వాత ఈ వెడల్పులో కూడా మీరు మోషన్ పోవడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే ఇంకా అంతకంటే ఎక్కువ వెడల్పు చేయడానికి రాదు. ఎందుకంటే అంతకంటే వెడల్పు చేస్తే కంట్రోలింగ్ పోతుంది కాబట్టి. కాబట్టి వన్స్ ఈ సర్జరీ అయిన తర్వాత మీరు ఏం ఫాల్ట్ తీసుకుంటున్నారు? ఏం ఫాల్ట్ ప్రొసీజర్ మీరు చేసుకుంటున్నది గమనించుకోవాలి. డాక్టర్‌తో డిస్కస్ చేయాలి. మీరు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, అన్నీ మీరు చేసే ఎక్సర్సైజ్ గాని ఇవన్నీ చూసుకొని దానికి తగ్గట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే గనక ఒక్కసారి ఈ స్ఫింక్టరాటమీ చేస్తే మళ్ళీ మీకు ఫ్యూచర్‌లో ఎప్పటికీ ఫిషర్ అనేది రాకుండా ఉంటుంది. థాంక్ యూ.